ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా చెల్లెలు 10 నిమిషాల తర్వాత కోలుకుంటుంది. ఇక నేను బయలుదేరుతాను డాక్టర్. మై గాడ్, ఎంత విచిత్రం ఇది! మన వల్లే కానిది చిన్నపిల్ల వల్ల సాధ్యమైంది. తను వండర్ కిడ్లా ఉంది. ఓ అమ్మవార్లా వచ్చి ఈ పాప ప్రాణం నిలబెట్టింది. సిస్టర్, ఈ పాప పేరెంట్స్ ని పిలుచుకురా. ఓకే డాక్టర్. సార్, డాక్టర్ గారు రమ్మంటున్నారు. డాక్టర్ ఏమైంది? అద్భుతం జరిగిందండి. మీ పాప అవుట్ ఆఫ్ డేంజర్. శౌర్య ఇంటికి క్షేమంగా తిరిగి రావాలి. లేదంటే ఈ విషయం మీద ఎవరెవరు ఏం మాట్లాడతారో ఊహించలేము. అప్పటికీ అక్క అనేసింది కదా, అక్షయ పూజ చేయడం వల్లనే, ప్రసాదం చేయడానికి వెళ్లటం వల్లనే అరిష్టం జరిగిందని. అవును బావా, వసంత వదిన ఈ మధ్య దారుణంగా మాట్లాడుతుంది. అన్నట్టు అక్షయ్ కనిపించడం లేదు. ఎటు వెళ్ళిపోయింది? బయట ఉన్నట్టుంది. చూద్దాం పద. పద. చింటూ, ఏంటత్తా? అక్షయ బయట ఏమైనా ఉందా? చూడలేదత్తా. అవని, చూద్దాం పద. అక్షయ, ఎక్కడికెళ్ళావమ్మా? ఊరికే అలా బయటికి వెళ్ళొచ్చానమ్మా. శౌర్య, నీరసంగా ఉన్నావు కదా, నేను ఎత్తుకుంటాను రా. కృష్ణ మళ్ళీ ఫోన్ చేయలేదు. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. మేము వచ్చేసాం అత్తయ్య. శౌర్య, శౌర్య, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతూ ఉన్నాను తల్లి. డాక్టర్ లేదో చెప్పి భయపెట్టారన్నావు కదరా. చివరి నిమిషంలో పవర్ఫుల్ మెడిసిన్ ని ఎక్కడి నుంచో తెప్పించి వాడారంట. అందువల్ల బ్రతికింది అని చెప్పారు. అవునమ్మా, ఆ మెడిసిన్ లేకపోయింటే గనక శౌర్య మనకి దక్కుండేది కాదు. ఎలాగైతేనే నా మనవరాలు క్షేమంగా ఇంటికొచ్చేసింది. శౌర్యకేం కాదు అని చెప్పాను కదా నిహారిక. అనవసరంగా ఏదేదో మాట్లాడావు నిష్ఠూరంగా. నేను చనిపోతే ఇక అక్షయ్ ఈ వంశానికి ఏకైక వారసురాలు అనుకున్నారేమో.
గండం నుంచి తప్పించుకుని ఇలా వచ్చావో లేదో అప్పుడే నువ్వు కూడా మొదలుపెట్టేశావా? ఈ ఇంట్లో ఎవరికి ఏది జరిగినా అందరూ అవని అత్తని అక్షయనే అంటున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకు అందరూ ఇలా తయారయ్యారు? వీళ్ళ వల్ల మంచి జరిగినప్పుడు మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. ఒరే చికాగో, నువ్వు చిరాకు తెప్పించకరా. అసలు ఇదంతా జరగడానికి కారణం ఈ అక్షయే. నా కూతురు చావంచుల వరకు వెళ్లడంలో దీని ప్రమేయమే ఉంది. ఏముంది? నోటికెంతొస్తే అంత మాట్లాడుకు నిహారిక. అక్షయ ఏం చేసిందని అలా అంటున్నావు? ఇది పాములను అవలీలగా పట్టుకోగలుగుతుంది. పాముల నడసమలా. ప్రసాదం తయారు చేయడం తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించింది. బయట నుంచి పామును తీసుకొనొచ్చి నా కూతురు మీదికి ఉసిగొల్పి పంపించింది. అది కాటు వేసింది. నువ్వు అన్నదాని గురించి బాగా ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నిహారిక. అయినా నువ్వు మామూలు దానివి కాదే బాబు. అప్పుడేమో పసరు అందించి మా అన్నయ్యని చంపేయాలనుకున్నావు. ఇప్పుడేమో పాముతో నా కూతుర్నే చంపేయాలనుకున్నావు. అయినా ఏం జన్మనిది? నోర్ముయ్ అన్నయ్య. అక్షయ్ గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏ నోర్లవి? అన్నం తింటున్నాయా? ఆ నోర్లు గడ్డి తింటున్నాయా? గడ్డి తినే పశువులు కూడా మీ రకంగా ఆలోచించవు. నా కూతురు అవసరమైతే ప్రాణం పోస్తుంది, ప్రాణం తీయదు. అమ్మా, ఇంక ఈ విషయం గురించి వదిలేయండి. శౌర్య క్షేమంగా వచ్చింది, అదే సంతోషం. నన్ను ఓ మాట అన్నంత మాత్రాన అది నిజం అయిపోదు. అలాగే నిజం ఏదో రోజున బయటికి రాక మానదు. ప్రసాదం తయారు చేసే అవకాశం నాకు రావడం నా అదృష్టం. అటువంటి అదృష్టాన్ని నేనెందుకు వద్దనుకుంటాను? నిజాలు ఏదో రోజున బయటికొస్తాయని అన్నావు కదా, అప్పుడు చూద్దాం. నిహారిక, శౌర్యం లోపలికి తీసుకెళ్ళు. అమ్మవారి దయ వలన నా మనవరాలు పునర్జన్మని పొందింది. ఏ శాపం నిన్ను వెంటాడుతుందో తెలీదు. ఇన్ని నిందలు అనుభవిస్తున్నావు.